మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగములో భాగంగా ధన్యతలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వారం మనం చదువుకున్నటువంటి భాగంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. ప్రభు చెప్పినటువంటి మాట లోకానికి కొంత వ్యతిరేకంగానే కనబడుతుంది. లోకము తృప్తిపరచబడాలంటే దేనికోసం వెతుక్కోమంటుంది? నీతి కొరక కాదు. వాళ్ళు లోక సంబంధులు ఎంతసేపు సుఖాన్ని వెతుక్కుంటారు, సంతోషాన్ని వెతుక్కుంటారు, ఆనందం కావాలని తాపత్రయపడతారు. వీటి కోసమే పరుగులెడుతూ ఉంటారు. కానీ యేసుప్రభు ఏమి ఎతకమన్నారు? వేటి కోసం ఆకలి దప్పులు కలిగి ఉండమన్నారంటే నీతి కొరకు మీరు ఆకలి దప్పులు కలిగి ఉండండి అన్నారు. కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి సంతోషం కొరకు వెతికాడు అనుకోండి, నిజమైన సంతోషము సంతృప్తి అతని జీవితంలో పొందగలడా అని మనం ఆలోచన చేస్తే కొంతవరకు తాత్కాలికమైన సంతోషాన్ని ఒకవేళ పొందొచ్చేమో, కానీ అది సంపూర్ణమైన సంతోషము కాదు. ఎందుకంటే ఈ భూలోకంలో బ్రతుకున్నప్పుడు ఏదో రకంగా జీవితాన్ని గడిపేసి ఈ లోకానంతా నరకంలో పడిపోయిన తర్వాత అక్కడ భలే కాలుతున్నానని చెప్పి సంతోషపడతాడా? సంతోషపడలేడు. ఏడుపు తప్ప అక్కడేమీ ఉండనే ఉండదు. కాబట్టి లోక సంతోషం కోసం, లోకంలో ఆనందం కోసం వెతికెట్టిన వాడు ఒక దినాన్న దుఃఖపడవలసి వస్తుంది. అందుకని యేసుప్రభు వారు అన్నారు, నీతి కొరకు మీరు ఆకలి దప్పులు గలవారుగా ఉండండి, అప్పుడు మీరు ఏమవుతారు? తృప్తిపరచబడతారని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే, మనుషులు ఆనందం కొరకు ఆశపడుతున్నారు, సంతోషంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, మంచిది. కానీ పొందలేకపోవడానికి కారణం ఏంటి? నిజమైన సంతోషం, నిజమైన ఆనందాన్ని మనుషులు పొందలేకపోవడానికి గల కారణం ఏంటి అనేది ఎప్పుడైనా ఒకసారి మనం పరిశీలన చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనుషుల్లో నిజమైన ఆనందం లేకపోవడం గల కారణం మనుషుల్లో ఉన్న పాపము. ఏంటి చెప్పండి? మనుషుల్లో ఉన్నటువంటి పాపం. ఈ పాపము మానవులు ఉన్నంత కాలము నిజమైన శాంతి సమాధానాన్ని ఎప్పటికీ పొందలేడు. కాబట్టి ఈ పాపము నుంచి ఎప్పుడైతే విడుదల పొందుతాడో అప్పుడే ఆ వ్యక్తి ఏమవుతాడంటే నిజమైన సంతోషంతో సంతృప్తి పడేటువంటి కృపను తాను పొందుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో బ్రతికుండగా మనం ఆనందం కోసం సంతోషం కోసం పరులెట్టడం కాదు, ముందు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారుగా ఉండాలి అని రాయబడి ఉంది. ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో, మొదట మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈ లోకంలో మనుషుడు ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో, వేటిని కలిగి ఉండాలనో మనిషి ప్రయాసపడుతూ ఉన్నాడు, వాటి కోసం పరుగులెడుతూ ఉన్నాడు. కానీ నిజానికి ఏది పొందలేకపోతున్నాడు అంటే తన జీవితంలో ఆయన రాజ్యాన్ని నీతిని పొందలేకపోతున్నారు. వాక్యం చెప్తూ ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మీరు మొదట అనేటువంటి పదాన్ని మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు మొదట రక్షణ పొందటం, మొదట పాప క్షమాపణ పొందటం, అది ప్రతి మానవుని యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే అప్పుడే కాదులే ప్రభువుని నమ్ముకోవటం. మరి ఎప్పుడండి? పెద్ద వయసు వచ్చాక, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇక ఏ పని పాట ఉండదు కాబట్టి అప్పుడు దేవుని తలంచుకుంటూ అప్పుడు భక్తిలో సాగిపోతాం. అప్పుడు కావాలి మాకు రక్షణ, ఇప్పుడు ఏమి మాకు అవసరం లేదని అనుకుంటారు. సరే ఆలోచన చేయండి, ఎప్పటి వరకు బ్రతుకుతాము? మానవ జీవితం అంటే మన జీవితాలు గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేని బ్రతుకు. కొంతమంది ముసలోళ్ళు అయిపోకుండా చచ్చిపోతున్నారు, కొంతమంది నడిప్రాయం రాకుండా చనిపోతున్నారు, కొంతమంది యవన వయసులోనే చనిపోతున్నారు, కొంతమంది చిన్న వయసులోనే చనిపోతూ ఉన్నారు. కాబట్టి గ్యారంటీ లేని జీవితం మనది. కాబట్టి మొట్టమొదటి మనము దేవుని రాజ్యాన్ని నీతిని వెతుక్కుంటే అప్పుడు భూమి మీద మనకి ఏం కావాలో అవన్నీ కూడా దేవుడే అనుగ్రహించి తృప్తితో జీవించే భాగ్యం దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి
మానవుల్లో తృప్తి లేకుండా సంతోషం లేకుండా చేసేది ఏంటయ్యా అంటే మనుషులటువంటి పాపము. ఈ పాపము కొరకే, ఈ పాపము నుంచి మానవులు విడిపించే దాని కొరకే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికైనా మానవ రూపిగా దిగి వచ్చాడు. ఆయన సర్వ మానవాళి కోసం శిలువలో తన ప్రాణమునైనా అర్పించారు. ఆయన పవిత్రమైన రక్తాన్ని ప్రతి మానవుని యొక్క పాపం కొరకు ఆయన చిందించాడు. కాబట్టి యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముతారో వారందరి పాపములను ప్రభు కడిగి ఆయన రక్తంలో శుద్ధి చేసి వారికి రక్షణ ఇచ్చి వారి నీతిమంతులుగా చేస్తాడు. యాకోబు పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయంలో, అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడినాం. కాబట్టి నీతిమంతులు అంటే ఎవరు అంటే యేసు ప్రభువుని నమ్మి ఆయన రక్తంలో వారి పాపాలు కడుక్కుని వారు రక్షణ పొందిన వారు నీతిమంతులు. కాబట్టి బైబిల్ చెప్తోంది నీతిమంతుడు అవడానికి ముందు ఆకలి దప్పులు కలిగి ఉండు. ఎందుకంటే మానవుణ్ణి నీతి ఒక్కటే సంతోషపెట్టేది, నీతి ఒక్కటే పరలోకానికి తీసుకుని వెళ్ళేది అని ప్రభు ఈ కొండ మీద ప్రసంగంలో ఈ యొక్క అమూల్యమైన మాటలైనా చెప్తూ వచ్చారు. కాబట్టి మనం నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారిగా ఉండాలి. ఒకసారి చూడండి, ఎలాంటి ఆకలి దప్పులు కలిగి ఉండాలంటే, ఒకరోజు భోజనం తినలేదనుకోండి, 2 రోజులు ఆకలిస్తుందా? కొంచెం వేస్తుందేమో. కొంతమంది 1 రోజు 2 రోజులు భోజనం లేకపోయినా ఉండిపోతారు బాగానే, అవును కదండి. ఒకవేళ 3-4 రోజులు భోజనం లేదనుకోండి, ఎలా ఉంటారు వాళ్ళు? నీరసం అయిపోవడం కాదు, ఆకలి కోసం ఆకలేసేసి ఆహారం కోసం తగతగలాడిపోతూ ఉంటారు, ఎప్పుడు భోజనం వస్తుందా అని. అలాగా నీతి కొరకు మనం అలాంటి ఆశ కలిగి ఉండాలి. రక్షణ పొందడానికి అలాంటి ఆశ మనం కలిగి ఉండాలి. అప్పుడు భూమి మీద మనకి ఏం అవసరం అన్నీ ప్రభు ఇస్తాడు. అంతేకాదు పరలోక రాజ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించే వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 6వ వచనంలో ఏం రాయబడిందంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. చూడండి, ఆహారము దాహము కొరకు నీళ్లు లేకపోతే ఏమైపోతాం మనం? నిజం చెప్పండి. తినడానికి ఆహారం, దాహం తీర్చుకోవడం నీళ్లు లేకపోతే ఏమైపోతాం? ఏంటి మనోహర్ బాగా ఆలోచన చేస్తున్నారు? ఈ అర్థం కాని ప్రశ్నేషనా? తినడానికి ఆహారము, దాహం తీర్చుకోవడానికి నీళ్లు లేకపోతే ఏమైపోతాం? ఖచ్చితంగా చచ్చిపోతాం. 1 రోజు 2 రోజులు ఏదో గింటెత్తమేమో, కానీ తర్వాత ఏమైపోతాం? చనిపోవలసిందే. కాబట్టి ఈ మాటతో ఎందుకు పోలిచాడు ప్రభు అంటే ఒకసారి ఆలోచన చేయండి. నీతి కొరకు ఆకలి దప్పులు లేని వారు కూడా ఆత్మీయంగా చచ్చిపోతారు. అర్థమవుతుందండి? భౌతికంగా తినడానికి ఆహారము, తాగడానికి నీళ్లు లేకపోతే కొంతకాలానికి మనిషి ఎలా చనిపోతాడో, అలాగే నీతి కొరకు ఆకలి దప్పులు లేకపోతే విశ్వాసులైన మనం కూడా ఆత్మీయంగా అయిపోతాం, చచ్చిపోతాం. అందుకే చాలామంది మందిరం దూరం అయిపోదానికి కారణం ఏంటంటే ఆత్మీయంగా చచ్చిపోయారు. భౌతికంగా బతికే ఉన్నారు కానీ ఆత్మీయంగా చనిపోయారు. అందుకే ప్రభు సన్నిధిలో కనపడలేరు, ఆరాధన చేయలేరు, ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన చేయరు, అసలు బైబిల్ చదవరు, ప్రార్థన కూడా చేసుకోలేరు. కారణం ఏంటంటే ఆత్మీయంగా చనిపోయిన వారు. కాబట్టి మనం నీతి కొరకు ఆకలి దప్పులు కలవారుగా ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో యేసు ప్రభు ఏం చెప్పారు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. ప్రభు మనకు అర్థమయ్యే భాషలో ఈ యొక్క వాక్యాన్ని చెప్తున్నారు. కొండమై ప్రసంగంలో మనకు కళ్ళతో చూసేది ఏంటి, నోడుతూ తినేది ఏంటంటే ఆహారం. కాబట్టి ఈ ఆహారంతో పోల్చి పరసంబంధమైనటువంటి అక్షయమైన ఆహారాన్ని మనకి ఇవ్వాలని చెప్పి దాన్ని మనకు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే, క్షయమైపోయిన ఆహారం కొరకు మీరు కష్టపడకూడే అన్నాడు. ఇప్పుడు మనం వండుకు తినేటువంటి ఆహారము అన్నం అవ్వచ్చు, కూర అవ్వచ్చు, ఇంకేదైనా ఆహార పదార్థాలు అయి ఉండొచ్చు. అవన్నీ కూడా ఏమైపోతాయని బైబిల్ చెప్తుంది? క్షయమైపోతాయని చెప్తా ఉన్నారు. మీరు ఎలా చూస్తున్నారంటే ఫ్రిడ్జ్లో పెడితే ఒక రోజు ఉంచేసుకోవచ్చు అన్నట్టు చూస్తున్నారు మీరు. అయినా కానీ ఏమైపోతుంది? తర్వాత అయినా ఏమైపోతాయి? 24 గంటలు బయట ఉంచితే ఆహారం పాడైపోద్ది. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొన్ని గంటలు ఎక్స్ట్రా ఉంటుందేమో, కానీ తర్వాత కూడా ఏమైపోలే, పాడైపోవలసిందే. ఇది క్షయమైపోయేటువంటి ఆహారం.
ఇక్కడ క్షయమైపోయే దాని కొరకు నేను చెప్పట్లేదు. అక్షయమైన ఆహారం ఒకటి ఉంది, దాని కొరకు మీరు ఏం చేస్తారంటే ఏం చేయాలి? చదువు మళ్ళీ. దాని కొరకు కష్టపడండి అన్నాడు. ఇక్కడ ఈ లోకంలో మానవులందరూ కూడా దేని కొరకు కష్టపడుతున్నారు చెప్పండి? కోటి విద్యలు దేనికోసం అంట? కూటి కోసమే. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, కూలి పనికి వెళ్ళినా, ఏమంటే వ్యవసాయం చేసినా, మరి ఏ పని చేసినా కోటి విద్యలు కూటి కొరకే అని సామెత ఏదైతే ఉందో దాని కొరకే మనుషులు ప్రయాస పడుతున్నారు. కానీ యేసు ప్రభు చెప్తా ఉన్నారు, ఏమన్నారంటే అక్షయమైన ఆహారం ఉంది, దాన్ని మీరు వెతకండి, దాని కొరకు మీరు కష్టపడండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి అక్షయమైన ఆహారం అంటే ఎవరు? ఇప్పుడు చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనం నుంచి చదవండి. 32, 33. కాబట్టి యేసు ప్రభు చెప్తున్నారు, పరలోకము నుండి చాలండి. పరలోకం నుండి దిగి వచ్చింది ఏమండి? ఆ ఆహారం ఏంటయ్యా అంటే ఆ ఆహారం పేరు చెప్పారు అక్కడ. ఏంటి ఆ పేరు అంటే జీవం ఇచ్చును అన్నాడు. ఏంటి చెప్పండి? అంటే ప్రభు ఇచ్చిన ఆహారం ఏంటంటే నిత్య జీవము. ఏంటి చెప్పండి? నిత్య జీవము. ఈ యొక్క నిత్య జీవం అనేటువంటి ఆహారం కోసం ఎవరైతే ప్రయాసపడతారో వారు నిత్య జీవం అంటే పరలోకులు నిత్యము జీవించి ఉంటారు. అదవుతుందండి. నిత్య జీవం అనేది నిత్యము, జీవం అంటే జీవించి ఉంటారు. నరకంలోనేమో నిత్యం నరకంలో మరణకరమైన వేదనతో ఉంటాడు మనుషుడు, పరలోకంలో నిత్యము జీవించి ఉంటాడు. ఇదే ఆహారము. కానీ నిత్య జీవం అనే ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి, అది నేను మీకు ఇస్తానని చెప్పి ప్రభు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కానీ ఇది దేవుడు అనుగ్రహించేటువంటి ఆహారము. దేవుడు అనుగ్రహించే ఆహారం ఎంత విలువైంది. ఈ ఆహారం కోసం మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. ఇంకా 35వ వచనం కూడా చదవండి. 6వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, పరలోకుని దిగి వచ్చేటువంటి జీవాహారం ఎవరంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. అంటే ఆయనలోనే మానవుడికి నిత్య జీవం ఉంది, ఆయనలోనే మానవుడికి నిత్యమైన శాంతి ఉంది, ఆయనలోనే మానవుడికి రక్షణ ఉంది, ఆయనలోనే పరలోకంలో నిత్యము జీవించేటువంటి భాగ్యము దేవుడు మానవుల కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి యేసు ప్రభువుని నమ్మినటువంటి మన జీవితాల్లో యేసు ప్రభు ద్వారానే ఈ యొక్క జీవాన్ని మనం పొందగలమని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా మనం చూస్తూ ఉంటే పరలోకంలోనే ఇంటి జీవం ఎందుకు ఉంది? అక్కడ యేసు ప్రభు అనే జీవాన్ని మనం పొందుకుంటే ఎందుకు ఆకలి దప్పులు మనం ఆకలి దప్పులు ఇక ఉండవు అని ఆలోచన చేస్తే, వేదనకరమైన స్థలంలో ఒక వ్యక్తి పడ్డాడు, ధనవంతుడు దాహంతో 4 పిడసగట్టిపోయి అబ్రహాం వైపు చూసి, తండ్రివైన అబ్రహామా, నీ చెంత ఉన్నటువంటి లాజరుతో కొంచెం మంచినీళ్ళు, ఏది చిటికిన వేళ్ళంట నీళ్ళలో ముంచి, అంటే కనీసం అంత తడైనా సరే 4 తగిలితే బాగుండంట విపరీతమైన దాహంతో తాను ఉన్నాడు. కానీ పరలోకం అలాంటిది కాదు. ఎప్పటికీ దప్పుకొనడు, ఎప్పటికీ ఆకలి దప్పిక లేనటువంటి రాజ్యము పరలోక రాజ్యము, సంతోషాన్ని ఇచ్చేటువంటి రాజ్యము, నిత్యము జీవించేటువంటి రాజ్యము. కాబట్టి ఓ మానవుడా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండు, మీరు తృప్తిపరచబడతారని విషయాలు ప్రభు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి సమరస్థితితో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు 10వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును దాహమునకిమ్మని అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చును. యేసు ప్రభు దాహమునకు నీళ్ళెమ్మని సమరయ స్త్రీతో మాట్లాడారు. కానీ ఆ సమరయ స్త్రీతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను అడిగేవారెవరో నువ్వు గ్రహించలేదు, ఆయన నీకు జీవజలము ఇచ్చేటిన వాడు అని చెప్తాను. 15వ వచనం చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. ఆ స్త్రీ, అయ్యా నేను దప్పికొనకుండునట్లును
ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, ఇక్కడ ఆ స్త్రీ ఏమడిగింది? అయ్యా, నీవు చెప్పేటప్పుడు ఆ నీళ్లు నాకు దయచేయి ప్రభా అని అడుగుతూ ఉంది. ఇక్కడ యేసు ప్రభు మనకు జీవజలం ఇచ్చేటువంటి వాడు, యేసు ప్రభు మనకు జీవాహారము అయి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన ఇస్తే ఇక ఎప్పటికీ దప్పుకునేటువంటి ఆ యొక్క కరువు అనేది ఉండనే ఉండదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 వచ్చిన కూడా చదవండి. యేసు ప్రభు పిలుస్తూ ఉన్నారు, ఏమన్నారంటే అక్కడ 7:37. యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, మానవులు ఈ లోకంలో ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు, ఆకలి దప్పులతో ఉన్నారు, కానీ మీరు నా దగ్గరికి వస్తే మీ దప్పిక తీర్చబడుతుంది. ఈ లోకంలో డబ్బు అంటే ఆశ లేని వాళ్ళు ఉన్నారా? డబ్బు కోసం ఆశతో ఆకలి దప్పులు తెలిపే వాళ్ళు ఉన్నారు. బంగారం కోసం, ఇళ్ళు కోసం, వెండి కోసం, లోక సంపద కోసం తగతగలాడిపోతూ ఉన్నారు. అవసరమైతే ఆదివారం మానేశాన్ని సంపాదించేస్తారు. ఇవేమనుకోండిరానే ప్రభు అన్నాడు, నేను నీకు జీవజలము ఇస్తాను. ఎవడైనా దప్పుకొని వెళ్ళాం, మీరు నా యొద్దకు రండి, ఇది లోకంలో దొరకదు, నా యొద్ద మాత్రం మీకు దొరుకుతుంది, రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వారికి జీవజలం ఇచ్చి వారి జీవితంలో నిజమైన తృప్తినైనా అనుగ్రహించేవాడు. ఇంకా చెప్తా ఉన్నాడు. 38వ వచనం కూడా చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. అగ్నిలో పడవేయబెట్టండి వేదన కర్మస్థలున్న వ్యక్తి నాలిక విడసగట్టిపోయి చుక్క నీరు కోసం అలమడిస్తూ ఉన్నాడు. కానీ ప్రభువునే కలిగి ఉన్న వారి జీవితాల్లో వారి కడుపులోంచి జీవజల నదులు పారును. అంటే పరలోకంలో ఉన్న వ్యక్తి సమృద్ధితో నింపడ్డాడు, తృప్తిపరచబడ్డాడు. ఇక్కడ వేదన కర్మస్థలం నరకంలో పండే వ్యక్తి అలమటిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదట నా రాజ్యమున నీతిని మీరు వెతకండి అని చెప్పాడు. కాబట్టి మనం జీవితంలో ఆకలి దప్పులు దేని కొరకు ఉండాలంటే యేసు ప్రభువుని కలిగి ఉండేదాని కొరకు, రక్షణ పొందేదాని కొరకు, నీతి కలిగి ఉండేదాని కొరకు, ఆ పరలోక భాగ్యాన్ని మనం పొందుకునేదాని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారంటే లోకరీతిగా ఎంతో పడుతున్నారు లేదా? బైబిల్ కూడా చెప్తుంది. కీర్తనలు ఎన్నో 16వ అధ్యాయం 26వ వచనం చదవండి. 16వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. సామెతలు 16:26. చదువుతారుగా. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టిను. ఒక మనిషినంట ఆకలి ఏం చేస్తుందంటండి? కష్టము చేపిస్తుందంట. ఆకలి తలమటిస్తున్నప్పుడు ఏ పనైనా చేయాలని అనుకుంటాడు. అలాగే ఈ లోకంలో నీతి కొరకు అలాంటి ఆకలితో ప్రభు కోసం నేను ఏమైనా చేయాలి, ప్రభు చెప్పినట్లు జీవించాలని చెప్పి ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో ప్రభు వారి జీవితంలో వారిని తృప్తిపరిచేటిన వాడని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువే జీవజలము, యేసు ప్రభువే జీవాహారము. కాబట్టి ఆ ప్రభు దగ్గర రావాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కీర్తనలు 42వ అధ్యాయంలో 1వ వచనంలో భక్తుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆకలి కొరకు అంటే ఆశపడుతున్నామే ఆహారం కోసం. అలాగే భక్తుడు దేనికోసం ఆశపడుతున్నాడు అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నేను నీ కొరకు ఆశపడుతాను అన్నాడు. దుప్పి అంట వాగు అంటే ప్రవహించేటువంటి నీళ్లు తాగడానికి ఆశపడుతుందంట. చెరువులో నీళ్ళు తాగడానికి అది ఆశపడదు. చెరువులో నీళ్ళకి ప్రవహించే నీరుకున్న తేడా ఏంటి? ప్రవహించే నీరులో మలినముంటే ఏమైపోద్ది? కొట్టుకుపోద్ది. చెరువులో నిలవ ఉంటుంది. కాబట్టి ఇది ప్రవహించే నీరు కోసం ఆశపడి ఎంత దూరమైనా వెళ్తుందంట. అలాగే భక్తుడు వాగునీరుతో పోల్చి అన్నాడు, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచుంది. కాబట్టి నిజంగా మన జీవితాల్లో
దేవుని కొరకైన ఆశ ఉందా? దేవుని మందిరం కోసమైన ఆశ మనకుందా? దేవుని వాక్యం కొరకైన ఆశ మనకుందా? ఉంటే నిజంగా మనం ఏమవుతుందో తెలుసా? తృప్తిపరచబడతాం. ఈ ఆశతో ప్రభు సన్నిధికి మనం రావాలి. ఆశ ఉంటే పరుగు పరుగున వస్తాం. ఆశ ఉంటే పెందలకాడే మనం వస్తాం. ఆశ ఉంటే అయిపోయే వరకు కదలం. ఆశ ఉంటే వాక్యం కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉంటాం. కాబట్టి మనం ఆశపడేవారుగా ఉండాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు కూడా ఆశపడ్డాడు. లోకస్వార్థ హీనాజ్యం మనం చాలాసార్లు చదువుకున్నదే. తప్పిపోయిన కుమారుడు ఎక్కడ ఆశపడ్డాడు? తండ్రి దగ్గరేమో ఆస్తి వాటా ఇచ్చేయమన్నాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారంతో, చెడు అలవాట్లతో, ఫ్రెండ్స్తో అంతా పాడు చేశాడు. చివరికి ఆకలేసింది. ఆకలేసినప్పుడు దేనికోసం ఆశపడ్డాడు వాడు? పందులు తినే పొట్టు కోసం ఆశపడ్డాడు. అది నిజంగా ఆహారం ఇతనికి, అది ఆహారం కాదు. కానీ ఆహారం కాకపోయినా అతను ఉన్న ఆకలి ఏం చేసిందంటే పందులు తినే తిండాన్ని తిందామని ఆశపడ్డాడు. కానీ నెరవేరిందా? నెరవేరల. ఈ దినాల్లో చాలామంది ఆహారం కాని దాని కొరకు ఆశపడుతున్నారు, కానీ నిజమైన ఆహారం అనేటువంటి జీవాహారమైనటువంటి యేసుప్రభు కోసం ఆశపడట్లే. ఇప్పుడు ఇతను పందుల దగ్గర ఆశపడ్డాడు. పందుల దగ్గర దొరుకుతా తింటాను తిండి ఇతనికి దొరకదు. కానీ ఎక్కడ ఆశపడాలి? ఆహారం ఉన్న చోట ఆశపడాలి. అప్పుడు అర్థమైంది, నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్ళకి అన్నము సమృద్ధిగా ఉంది. అప్పుడు అర్థమైంది, అక్కడికి వెళ్ళాడు, దాన్ని పొందుకున్నాడు. ఈ దినాల్లో కూడా అనేక మంది అక్కడేమో భక్తులు దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడుతుంది, ఆ ప్రాణం నీ కొరకు ఆశపడుతుందని చెప్పాడే. అలాంటి ఆశ కలిగి ఉండవలసినటువంటి ప్రజలు తప్పైన కుమారుడు పందుల దగ్గర ఆశపడినట్లుగా ఈ దినాల్లో చాలామంది పందుల దగ్గరే ఆశపడుతున్నారు. ఉన్నాయి లేవు పందులు అండి? ఉన్నాయి. ఎక్కడ ఆశపడుతున్నారు? కాస్త టైం దొరికితే టీవీ అనేది పెద్ద పంది అండి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, మేము అన్ని స్టేర్లు వేసిన తర్వాత 5 స్టేరు దేనికంటది? ఒక థియేటర్ అంటది. పెద్ద స్క్రీన్ పెట్టేసి కుటుంబ సమేతంగా లోపల కూర్చుని చూస్తారంట. 5 స్టేర్ అంతా థియేటర్ అంట, ఫ్యామిలీ థియేటర్ అనమాట. సరే, టీవీ పెట్టిన వాళ్ళు నేను తప్ప, నేను వాళ్ళని ఖండించట్లేదు, కానీ అందులో మంచి ఉంది, చెడు ఉంది. కానీ ఈ దినాల్లో మనుషులు మనిషి కోసం, మంచి కోసం ఆశపడుతున్నాడు, చెడు కోసం ఆశపడుతున్నాడా? టీవీ పెట్టాడంటే సీరియల్ వస్తుంది, టైం అయిపోయిందని పెట్టేవాళ్ళు కొంతమంది, సినిమా టైం అయిపోయిందని సినిమాల కోసం పెట్టేవాళ్ళు కొంతమంది. అవన్నీ ఏంటి తెలుసా? పందులు తినే పొట్టు కోసం ఆశపడుతున్నారు. నిజమైన ఆహారం కాదనమాట. ఇంకొక పంది చిన్నగానే ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఏంటది? సెల్ ఫోను. ఖరీదైన పంది అనమాట ఇది. ఖరీదైంది అనమాట ఇది మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా వచ్చేది. సైతాన్ ఎంత టెక్నాలజీ ఇచ్చాడంటే, మనిషికి తెలివితేటలు ఇచ్చాడంటే, మరి టీవీ అంటే ఇంటికాడ ఉన్నప్పుడు చూస్తారా నువ్వు, దీంట్లో అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా చూడవచ్చు అని చెప్పి ఇక రకరకాల వీడియోస్, రకరకాలవన్నీ, ఈ చెత్త అంతా కూడా మనిషిని యొక్క చేతిలోకి వచ్చేసింది. తప్పిపోయిన కుమారుడు పందులకు రాసిపడ్డాడు, పనికిమాలుడు అనుకున్నావు. కానీ మనం ఎవరం చెప్పండి? ఎవరం? మన భక్తిని పాడు చేసే వాటిని, మన జీవితాన్ని చెడగొట్టే వాటిని, అపవిత్రమైన వాటిని మనం చూస్తున్నట్టు మనం కూడా ఎక్కడున్నట్టు చెప్పండి? ఎక్కడున్నట్టు? ఏసీ రూమ్లో కూర్చున్నా పందుల దగ్గరే ఉన్నట్టు. కాబట్టి అక్కడ ఆశపడద్దు. నిజమైన ఆహారం ప్రభు సన్నిధిలో ఉంది. నిజమైన ఆహారము యేసు ప్రభు అయి ఉన్నాడని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు దగ్గర మనం ఆశపడేవారుగా ఉండాలి. కీర్తనలు 84వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు అంటాడు, చూడండి, కీర్తనలు 84వ అధ్యాయం 2వ వచనం. కీర్తనలు 84:2. యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. చాలండి. దేనికోసం ఆశపడ్డాడు చెప్పండి? తప్పైన కుమ్మాళ్ళకి పందుల కోసం ఆశపడ్డాడు ఇతను? పందులు తినే పొట్టు కోసం ఆశపడ్డా? దేనికోసం ఆశపడ్డాడు చెప్పాలి? మందిర ఆవరణము చూడవలనని అంటే దేవుని మందిరం చూస్తే ఏం కలిసి వస్తుంది చెప్పండి? చాలామంది ఎలాగ అనుకుంటా ఉంటారు, ఈ టైంలో ఇలా మందిరంలోకి వెళ్ళి అక్కడ చేసుకుంటే ఏం కలిసి వస్తుంది నాకు అనుకునే లేరా? ఉన్నారు.
మళ్ళీ అతి అతి తెలివితేటలకు వెళ్ళిన వాళ్ళు ఎవరిద్దరు ముగ్గురు నా నామలు కూడా వారి మధ్యన ప్రభు ఉంటా అన్నాడు కాబట్టి ఆ ఇంటికాడ చేసుకుంటా ప్రార్థన. లేరా అలాంటి వాళ్ళు? ఉన్నారు. కానీ మనకేం ఆశ ఉండాలంటే దేవుని మందిరం ఎప్పుడు చూస్తానా అనే ఆశ. కొంతమంది ఉంటారండి, అప్పుడే ఆదివారం వచ్చేసిందా బాబు మళ్ళీ వెళ్ళాలరా బాబు మందిరానికి. వారం రోజులు వీళ్ళు సొంతానికి వాడేసుకునే టైం అంతా ఆదివారం రావడానికి కాసేపు మందిరంలో గడపడానికి కూడా ఏం ఆలోచిస్తున్నారు? అప్పుడే ఆదివారము వచ్చేసిందా, అప్పుడే టైం అయిపోయిందా? చాలామంది ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఆశపడిన వాళ్ళు కానీ కాదు. వాక్యం చెప్తుంది, నిజంగా నీ జీవితంలో నువ్వు తృప్తిపరచబడాలంటే నువ్వు దేవుని మందిరం కొరకైనా ఆశ ఉండాలి. దేవుని మందిరం ఏం దొరుకుతుంది మనకి? ఏం దొరుకుతుందండి దేవుడి మందిరంలో? జీవాహారమైన వాక్యం దొరుకుతుంది. భౌతికపరమైన క్షయమైన ఆహారం తింటే మళ్ళీ మధ్యాహ్నానికి అరిగిపోతుంది, మధ్యాహ్నం సాయంత్రానికి అరిగిపోతుంది, రాత్రి తింటే మళ్ళీ ఉదయానికి అరిగిపోతూ ఉంది. ఇది కాదు దేవుని మందిరం దొరికే జీవాహారము. ఇది మనిషిని ఎప్పుడు తృప్తితో ఉంచేది అని మనం చూస్తా ఉన్నాం. చదవండి కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 131 వచనం. తీయాలి బైబిల్ ఉన్న వాళ్ళందరూ. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 131 వచనం. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగుర్చుచున్నాను. చూడండి ఇక్కడ భక్తుడు ఏం చెప్తా ఉన్నాడంటే నీ ఆజ్ఞలందైన అధిక వాంఛ చేత. వాంఛ, కోరిక, ఆశ ఒకే పదాలు. ఇతను ఆజ్ఞలంటే దేవుని వాక్యం విషయంలో నోరు తెరిచి ఊరుతున్నాడంట. కొంతమంది చూడండి దాహం విపరీతంగా అయిపోయినప్పుడు నాలుగు బయట తీసేసి దాహం కోసం ఎదురు చూస్తారు చూడరా. అలా భక్తుడు ఏం చేస్తున్నాడంటే వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. కీర్తన గ్రంథంలో ఉంటుంది, నీ నోరు బాగుగా తెరుమో నేను దానిని నింపేదను అన్నాడు. కాబట్టి మన నోరు దేని తెరుస్తాం? చెప్పండి, దేని తెరుస్తాం? ఆవలింతలకా? దేనికి? వాళ్ళ మీద తిట్టినప్పుడు తెరుస్తారా? ఎప్పుడు తెరుస్తారండి నోరు? ఆహారం తినేటప్పుడు తెరుస్తారు కదా. అలాగే మనం వాక్యం కోసమైనటువంటి వాంఛతో మనం ఆశపడితే ప్రభు తన వాక్యంతో మనల్ని ఏం చేస్తాడు? ఆయన నింపుతాడు. ఇక్కడ మన నోరు దానికి తెరవాలండి, మిగిలిన వాటికి అవసరం లేదు. దేవుని వాక్యం కోసం తెరిచే వరకు ఉండాలి. లోకసువార్త 6వ అధ్యాయం 21 వచనం చదవండి. లోకసువార్త 6వ అధ్యాయం 21 వచనంలో, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. కాబట్టి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. కృపాకాలంలో మనం ఉన్నాం. ఈ సమయాన్ని ఎవరు సద్వినియోగపరుచుకుంటారో, ఎవరైతే వాక్యం కోసం ఆశపడతారో, ఆకలి దప్పులతో ప్రభు సన్నిధికి వస్తారో వారు నిజంగా ఎవరంటైనా ధన్యులు. ఎందుకంటే వారు నిజంగా ఏమవుతారు? తృప్తిపరచబడతారు. ఒకనొక సమయం రాబోతుంది. ఆ సమయంలో వాక్యం చెప్పేటువంటి సేవకులు ఉన్నారా, బైబిల్ మనకుందా, లేదా బాప్తిజం తీసుకుందామా అని పరిగెడతారు. కానీ ఇక అప్పుడు అవకాశం ఉండదు. ఇప్పుడే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ కృపకాలంలోనే దేవుడు అవకాశం ఇచ్చాడు. చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు, సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రభు సన్నిధి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రాబోయే దినాల్లో వాక్యమే దొరకనటువంటి దినాల్లో ఆ మనుషులు ఎంత ప్రయాసపడినటువంటి ఉపయోగమో లేదు. కాబట్టి ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు అని జ్ఞాపకము చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో 9వ వచనం ఈ విధంగా రాయబడింది. చదవండి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం చదవండి. చాలండి. భక్తుడు ఏమన్నాడంటే నా ప్రాణము నీ కొరకు ఆశిస్తూ ఉంది అన్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు అంటే దేవుని కొరకు. అంటే ఆయన ప్రాణము దేవుని కొరకు ఆశపడుతూ ఉందంట. మన ప్రాణం దేని కొరకు ఆశపడుతుందండి? పాపం కోసమా, లోకం కోసమా, సంపాదన కోసమా? కానీ భక్తుడు తన యొక్క ప్రాణము దేవుని చూడాలి, దేవుని కలిగి ఉండాలి, దేవుని మాటలు కావాలని చెప్పి దేవుని కొరకైన ఆశ అతని జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ఆశ ఏమై ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆశ కలిగి ఉంటే ఏంటంటే లాభం? దేవుని యందు ఆశ కలిగి ఉంటే,
దేవుని యందు ఆకలి కొని ఉంటే మనకు ఉండే లాభం ఏంటి అని అంటే లూకాసు వార్తలో మొదటి అధ్యాయంలో 53వ వచనంలో చక్కని ఆన్సర్ రాయబడి ఉంది. చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయము 53వ వచనం. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసాను. ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నారో, ఎవరైతే వాక్యం కోసం, ఎవరైతే మరి ఆయనకు సహవాసం కోసం, ఆయన సన్నిధి కోసం నిజమైన ఆశతో ప్రభు సన్నిధికి వచ్చారో వారిని దేవుడు మంచి పదార్థములతో తృప్తిపరుస్తారు. కొంతమంది అనుకున్నారంట, ధనవంతుని నాకేమి కొదువా లేదు, నాకు అవసరం లేదు, ఇవన్నీ నా దగ్గరే బోర్డు ఉన్నాయని ఎవరైతే విర్రవీగుతున్నారో నాకు సమయం వస్తుంది వారిని వట్టి చేతులతో పంపిస్తాడు. బాగా ఉదాహరణ అండి. మనం చాలాసార్లు మనం చెప్పుకున్నదే, ఇందాక కూడా జ్ఞాపకం చేసుకున్నదే. ధనవంతుడే భూమి మీద బహు విలాసవంతంగా జీవించాడు. ఊదా రంగు వస్త్రాలంట, బాగా గ్రహించండి. ఊదా రంగు వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు, విలాసవంతమైన జీవితం. కానీ దరిద్రుడైన లాజరుకి మాత్రం ఇవేమీ లేవు. కానీ ఇప్పుడు ఎవరు ధనవంతులుగా మార్చబడ్డారు, ఎవరు దరిద్రుడు చెప్పండి. ఇప్పుడు భూమి మీద దరిద్రుగా ఉన్నాడు, లాజరేమో ధనవంతుడిగా ఉన్నాడు. అక్కడ అంటే నీళ్లు ఇచ్చే స్థితిలో ఉన్నాడు. అక్కడ నీళ్లు కూడా లేని అడుక్కునే స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు. అంటే ఇతను దరిద్రుడిగా చేపట్టాడు. ఒకనొక సమయం వస్తూ ఉంది, నీ ధనం నిన్ను కాపాడదు, నీ ఆస్తి నీకు అక్కడికి రాదు, నీ బంగారం నిన్ను కాపాడదు, నువ్వేమైతే కలిగి ఉన్నావు అవేమీ కూడా నీకు రక్షణ ఏవో పరలోక రాజ్యాన్ని చేర్చవు. కాబట్టి వాక్యం చెప్తోంది, ఇప్పుడు ఆకలి గురించినటువంటి మన జీవితాల్లో దేవుడు మంచి పదార్థములు తృప్తిపరిచి ఏం చేస్తాడంటే ఆయన ధనవంతులను వట్టి చేతులతో, చెప్పాలి, వట్టి చేతులతో పంపివేయను. కాబట్టి మన జీవితాల్లో ఇప్పుడు ఈ వాక్యం కొరకు ఆశ కలిగి ఉంటే దేవుడు మంచి పదార్థాలతో సంతృప్తిపరిచేవాడని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూడండి, అపోస్తలుల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో. అపోస్తలుల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. త్వరగా. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. చాలా అండి. ఇక లుది అనేటువంటి ఈ స్త్రీ ఏం చేస్తుంది? చాలా ఆసక్తితో దేవుడి వాక్యాన్ని వింటుంది. ఎంత ఆసక్తి అని అంటే ఆమె ఖాళీగా ఉన్న వ్యక్తి కాదు. ఎవరావిడి? ఖాళీగా ఉన్న వ్యక్తి ఏం కాదు. ఓదరంగపూడి అమ్ముకునేటువంటి ఒక వ్యాపారస్తురాలు. అక్కడ నదీ తీరంలో దైవజనులు వస్తారు, వాక్యం చెప్తారు, వాక్యం వినాలనేటువంటి ఆస్థానంలో ఉంది కాబట్టి త్వరగా తన వ్యాపారాన్ని ముగించేసుకుని టయానికి ఆడికి వెళ్ళిపోయింది. వారు వాక్యం చెప్తూ ఉంటే లక్ష్యమంతా దేని మీద ఉంచింది చెప్పండి? వాక్యం మీద ఉంచింది. చాలామంది జీవితాల్లో లుదియా వలె మారకపోవడానికి, లుదియా వలె ధన్యత పొందకపోవడానికి కారణం ఏంటంటే మందిరానికి వస్తారు కానీ వారి మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఇంటి దగ్గర ఉన్న ధనాగారం మీదే ఉంటుంది. కొంతమంది మనసు సెల్ ఫోన్ మీదే ఉంటుంది. కొంతమంది మనసు బయటికి వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని చూడడం మీదే ఉంటుంది. పిల్లలు ఆడుతుంటే ఎప్పుడు పిల్లల్ని చూడనట్టు ఏం చేస్తారు? వీళ్ళు పిల్లలంకే చూసుకుంటూ ఉంటాం. అంటే మన గమనం ఎవరి మీద ఉండాలి చెప్పండి? వాక్యం మీద ఉండాలి. ఎవరి మీద ఉండాలి? వాక్యం మీద ఉండాలి. అప్పుడే లుదియా వలె మనము, మన కుటుంబాలు కూడా రక్షణ పొందుతారు. ఇక్కడ లుదియాలో ఆశ ఉంది. దేవుడు ఆశ నెరవేర్చాడు, తన కుటుంబాన్ని రక్షణ ఇచ్చాడు. నీ కుటుంబం మారలేదంటే నీకు నిజంగా ఇలాంటి ఆశ ఉందా? లుదియా వలె నీకు ఆశ ఉంటే దేవుని వాక్యం మీదే లక్ష్యం ఉంచుతావు. ఇక వేరే దేని మీద ఉండదు నీ లక్ష్యం. నీ గమనం వేరే దాని మీద ఉండదు, వాక్యం మీద ఉంటుంది. అలాంటి ఆశ మన జీవితంలో మనం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. బైబిల్లో అపోస్తలుల గ్రంథంలో 8వ అధ్యాయంలో 28వ వచనం మనం చూస్తుంటే అక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు. ఐథియోపియా దేశంలో ఒక రాణిగారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు ఒక మంత్రి గారు. ఆయన ఫైనాన్స్ మినిస్టరు, నపుంసకుడు. ఆయన రథం మీద వచ్చి యెరూషలేముకి వచ్చి ప్రభువుని ఆరాధన చేసుకుని వెళ్తున్నాడు. సాధారణంగా వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు చెప్పాలి? ఏం చేస్తారు? ఇంటి దగ్గర ఉన్న సంగతుల గురించి ఆలోచన చేసుకుంటా వెళ్ళిపోతారు. కానీ ఈ వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ రోజు ఏ వాక్యం అయితే దైవజనులు చెప్పారో వాక్యాన్ని తెరిచి దాన్ని మరలా ఏం చేస్తున్నాడు? చదువుకుంటూ వెళ్తూ ఉన్నాడండి. ఎంత ఆసక్తి అండి అతనికి. ఎప్పుడైనా మందిరం నుంచి వెళ్తూ ఈరోజు మందిరంలో ఏ వాక్యం చెప్పారో ఆ వాక్యం గురించి ఆలోచన చేసుకుంటూ వెళ్ళారు? ఎప్పుడైనా భార్యాభర్తలు కలిసి వచ్చారు, కలిసి వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ మాట నాకు అర్థమైంది అని ఎప్పుడైనా వాక్యం గురించి మాట్లాడుకున్నామా?
భర్త అంటాడు, పొద్దున్న వంట అంతా ముగించేసావా, ఆకలేసిన త్వరగా వెళ్ళి తినాలంటాడు. భార్య అంటది, ఇంకా ఒకటి మిగిలిపోయింది, ఇంటికి వెళ్ళిన తర్వాత వండాలి కదండి. ఇలాంటి సంభాషణతో వెళ్తూ ఉంటారు. ఇంకా అవసరమైతే సిస్టర్స్ అయితే ఈరోజు ఏం వండుకున్నారు ఇంటి దగ్గర అని చెప్పి ఈ సంభాషణతో వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ మినిస్టర్ సాధారణంగా సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక మంత్రి హోదాలో ఉన్నాడంటే దేశంలో ఉన్నటువంటి రాజ్యభారం అంతా ఆయన చేతి మీద ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఆయన చేతుల మీదగానే ఏ పనిగానే డబ్బు వెళ్ళాలి. చాలా బిజీ, వెళ్తూ వెళ్తూ అకౌంట్స్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. కానీ చూసుకున్నాడా? వాక్యం చదువుతున్నాడు. అందుకే దేవుడు ఫిలిప్ అనేటువంటి సువార్తికుని పంపించాడు, అతని బాప్తిస్మం ఇప్పించాడు, అతను సంతోషంగా తిరిగి వెళ్ళే కృపను అనుగ్రహించాడు. కాబట్టి నీవు నేను ఈ వ్యక్తి వలె వాక్యం కొరకైన ఆసక్తి మనలో ఉండాలి. లుధియాలో ఉంది. రెండోది ఆ యొక్క నపుంసకుల్లో కూడా అట్టి ఆశ ఉన్నట్లు మనం చూడవుతాం. గొప్ప రక్షణ వారు పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది జీవితాల్లో వాక్యం కొరకు ఆసక్తి లేదు, ఆశ లేదు. అందుకే వారి జీవితాల్లో ఎటువంటి మేలు పొందలేకపోతున్నారు. అపొస్తలుల గ్రంథంలో 10వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చూడగలిగితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, కొర్నేలి అనేటువంటి ఒక భక్తుడు, శతాధిపతి. చదవండి అక్కడ. శతాధిపతి అనేటువంటి కొర్నేలి అను భక్తిపరుడు. ఎంత మంచి సాక్ష్యం అండి. ఒక పటాలం అంటే ఒక ఆర్మీ దళం అనుకోండి, ఆ దళమంతటికి అధికారి, తన చేతి కింద 100 మంది సైనికులు ఉన్నారు. అంత గొప్ప అధికారి దేవుడు అంటే ఎంతో భక్తి కలిగినవాడు, వాక్యం కొరకు ఆశ కలిగినవాడు, ప్రార్థనా జీవితం కలిగినవాడు, సమయం దొరికితే ప్రార్థన చేసుకోవాలంటే తలంపు కలిగినవాడు. కాబట్టి దేవుడు ఆయనతో మాట్లాడి పేతురుని పిలిపించుకోమన్నప్పుడు పేతురు వచ్చాడు. పేతురు అడుగుతున్నాడు, ఎందుకు పిలిచానని చెప్పండి అంటే, అయ్యా నిన్ను దేవుడు పిలిపించుకోమని పిలుచుకున్నాం, మీరు ఏది చెప్తే అది మేము వింటామని చెప్పి తను, తన ఇంటి వారు, తనతో ఉన్నవారు అందరినీ కూర్చోబెట్టాడు. ఒక పెద్ద మీటింగ్ జరిగిపోయింది అక్కడ. చెప్తూ ఉంటే వాక్యం ఎంత ఆసక్తి ఉన్నాడంటే వారిలోనికి మారు మనసు వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో దిగి వచ్చాడు. వారి జీవితాల్లో కార్యాలు జరిగినాయి. అంత ఆసక్తితో వారు వాక్యాన్ని విన్నారు. కాబట్టి అంత ఆసక్తి అతనికి ఉంది కాబట్టి అతని జీవితంలో మారు మనసు వచ్చింది, రక్షణ వచ్చింది, నిజమైన దేవుడు దొరికాడు. తను, తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందగలిగిన వారిగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మన జీవితంలో మనం కూడా అలాంటి ఆశ కలిగి ఉండాలి. మనం చూస్తున్నాం. ఇంకా ఆశ గురించి మనం చెప్పుకోవాలంటే ఒక పుట్టి వ్యక్తి బైబిల్ ఉన్నాడు, అతనికి ఎంత ఆసక్తో ఇందాక అన్నయ్య గారు చెప్పారు కదా వాక్యంలో, వడ్డీ ముక్కు పిండి వసూలు చేసేటువంటి వడ్డీ వ్యాపారిస్తాడు. అన్యాయంగా సంపాదించిన వ్యక్తి ఎవరు? అతను జక్కయ్య. ఇంత అన్యాయస్తులైనా పాపి అయినా అతనిలో కూడా ఒక ఆశ ఉంది. ఏంటంటే యేసు ఎవరో చూడాలి. ఈ దినాల్లో చాలామంది జీవితాల్లో యేసు ఎవరో చూడాలని ఆశ లేదు. పత్రిక ఇస్తూ ఉంటే యేసు ప్రభు గురించి ఆయనదైతే మాకు వద్దన్నారు తప్ప అసలు ఏంటి ప్రభు గురించి ప్రత్యేకత, వీళ్ళు ఉన్నది ఏంటి అని తెలుసుకోవడానికి ప్రజలు ఆశపడట్లేదు. కాబట్టి వారి జీవితాల్లో కార్యాలు జరగట్లేదు. ఇది జక్కయ్య ఎలాంటి వ్యక్తి అయినా అతనిలో ఒక ఆశ ఉంది. అందుకే అతని ఆశను గమనించిన ప్రభు అన్నాడు, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు. అంతే, అతని ఆశను బట్టి ప్రభు ఆ ఇంటికి వచ్చాడు. అంతేకాదు అతని జీవితాన్ని ప్రభు మార్చాడండి. ప్రభు వస్తే మౌనంగా ఉంటాడా? ఏం చెప్తాడు ఆయన? ఆయన మాటలు చెప్తాడు, దేవుని మాటలు చెప్తాడు ఆయన. ఈ మాటలు వినగానే జక్కయ్య నిలబడ్డాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తాడంట? 400 తిరిగి ఇచ్చేస్తాడు. ఏమండి, తన ఆస్తులో సగము పేదలకు ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇంత మనసు ఎలా వచ్చింది? ఇంత మారు మనసు అంటే అతను ఆశ అతని బ్రతుకును మార్చింది. ప్రభు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు ఏలైనగా నేడు ఇంటికి రక్షణ వచ్చిందండి. ఇది ఆకలి దప్పులంటే. ఈ ఆశ ఎవరిలో కలిగి ఉంటారో వారి ఇంటికి రక్షణ వస్తుంది. వారు నిజమైనటువంటి సంతృప్తిని, సంతోషాన్ని వారి జీవితాల్లో వారు అనుభవించే వారుగా ఉంటారని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అయితే ఎప్పుడు ఎదగాలి? ఇది ఇందాకే చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనం ముందే చదువుకుని ఏంటంట, మొదట నా రాజ్యమును, ఇదండి మొదట అనే పదాన్ని కనుక పక్కన పెడితే అన్ని వర్గాలు కూడా యేసుప్రభువుని అంగీకరిస్తారు. బాగా గమనించండి.
మొదట అనే పదాన్ని పక్కన పెట్టేస్తే అందరూ ఒప్పుకుంటారు. కానీ ప్రభు చెప్పింది ఏంటి తెలుసా? మొదటే అన్నాడు. అర్థమవుతుందండి? ఇక్కడ చనిపోయే ముందు నమ్ముకుంటానులే, ఆ అవకాశం కూడా దేవుడు నీకు ఇస్తానంటే చాలామంది అలాగే పోతారు. లోకంలో త్రాగుడు, వ్యసనాలు, పాపం, వ్యభిచారం, దొంగతనాలు, నరహత్యలు, లోకంలో ఇష్టానుసారంగా బ్రతికేసి చివరిలో చచ్చిపోయే ముందు చెప్తాంలే యేసు ప్రభు రక్షకుడు అని అనుకుంటారు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా మనం దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాం? వాక్యం కోసమేనా? దేవుడి మందిని చూడాలనేనా? సహవాసం కోసమేనా? ప్రభువులో బ్రతకాలనేనా? ఆయన వాక్యం కొరకైనా? ఆశ మనలో ఉంటే దేవుడు నిజంగా మనం తృప్తిపరిచి నిజమైన జీవజలము దేవుడు మనకిచ్చి సంతృప్తిని ఇస్తారు. తృప్తి అంటే ఊరికే కాదు, ఏంటంట దాహం తీయడానికి జీవజలం ఇవ్వడమే కాదు, వాని కడుపులో నుండి జీవజల నదులు పారునట్లుగా అంత సమృద్ధిని దేవుడు ఇస్తున్నాడు. రెండోది జీవాహారము ఆయనే అయి ఉన్నాడు, ఆయనలోనే అటు కృపను దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. కటివి మనం పొందాలంటే భూమి మీద బ్రతికున్న కాలంలో మనం నీతి కొరకు ఆకలి దప్పులు కలివారుగా ఉండాలి. ఆకలి కోసం ఎలా ఎదురు చూస్తామో, ఆకలి ఇస్తున్నప్పుడు భోజనం కోసం, అలా వాక్యం కోసం, నీతిగా బతికే దానికోసం, రక్షణ కోసం, దేవుని మార్గంలో జీవించేదాని కొరకు ఇలా మనం ఉండాలని ప్రభు చెప్తాను. ఇటు విలువైన మాటలు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి విన్న మన జీవితాల్లో రేపు ఎలా గడుస్తుందో, ఎల్లుండి ఎలా గడుస్తుందో, కాబట్టి ఇక రేపేం సంపాదించుకుంటానో అని వీటి కోసం ఆందోళన కాకుండా దేనికోసం అంటే మనం చెప్పాలి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారుగా మనం బ్రతకాలి. మరోసారి చదవండి 6వ వచనం అందరూ కలిసి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం ప్రారంభించుకుందాము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారుగా మనం బ్రతుకుతాం. నిజమైన సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభువులో మనం పొందినట్లుగా తన కృపను మనకు ఆయన చూపించునుగాక. ఆమేన్.